హల్లెలూయా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని పూర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని పూర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన, కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితం కన్న ప్రేమ, ప్రేమ
కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని పూర్ణనిది కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని పూర్ణనిది మేలులెన్నో పొంది ఉన్న స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్న స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నిన్ను నింపెడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని పూర్ణనిది యేసుకు మించిన నామం లేనే లేదు, మరి ఏ నామమున మనుషులకి రక్షణ లేదు.
పడినా యేసయ్యా ఆదుకుని ఆదరించవా యేసయ్యా అందరిలో నన్ను చేర్చవా చిక్కుల్లో నేను పడినా యేసయ్యా ఆదుకుని ఆదరించవా యేసయ్యా అందరిలో నన్ను చేర్చవా ఆదుకుని ఆదరించవా యేసయ్యా అందరిలో నన్ను చేర్చవా చిక్కుల్లో నేను పడినా యేసయ్యా ఆదుకుని ఆదరించవా యేసయ్యా
కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలింపగా నీ మహిమకై ఫలింపగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం వేల గొంతుల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా వేల గొంతుల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం
కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలింపగా నీ మహిమకై ఫలింపగా కృప చూపిన యేసయ్యా హల్లెలూయా. కీర్తన గ్రంథం నుంచి 120వ కీర్తన. చదువుకుందాం అందరూ ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఏనా చదువుతాడా? నూట 120వ కీర్తన 7 వచనాలు ఉన్నాయి. మరి నిన్నటి వరకు శుక్రవారం వరకు 119వ కీర్తన 20 వచనాలు చదవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని యెహోవాకు మొరపెట్టితిని. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను. ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగెడి నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో నేను మెషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడును. నేను కోరినది సమాధానమే. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను. ఆమేన్. హల్లెలూయా. అందరం బైబిల్ కింద పెట్టి కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాల సమయం ఉంది. పాట దేవునికి స్తుతి అర్పణ చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కళ్ళు మూసుకోండి, నిర్లక్ష్యం వద్దు. మందిరంలో ఉన్నది దేవుడు, మందిర అధిపతి దేవుడు. ఇక్కడ నేను కాదు, దేవుడు ఉన్నాడు. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ సన్నిధానికి నాయకుడు ప్రభు. మీరు పాట పాడినా ఆయనే తీసుకుంటాడు, వాక్యం చెప్పిన ఆయనే తీసుకుంటాడు, సంగీతం కొట్టిన ఆయనే తీసుకుంటాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయక దేవుని సన్నిధిలో మీ నోట ఆయన మాట ఉంచి, దేవా ఇగో గతించిన వారంలో చాలామంది బ్రతికి ఉన్నారు ప్రభువా, మరలా ఆదివారం వచ్చేటప్పటికి వాళ్ళందరూ లేరు ప్రభు, చనిపోయారు. మీకు తెలిసిన వాళ్ళు మీకై ఉండొచ్చు, మాకు తెలిసిన వారు మాకై ఉండొచ్చు. ఆయన సన్నిధిలో జీవించుట బహుభాగ్యం, ఆయనతో జీవించుట బహుభాగ్యం, ఆయనలో జీవించుట బహుభాగ్యం. ఆయనే మనకు సమాధానకర్త, నెమ్మదిని కలుగు చేయవాడు, కృపను కలుగు చేయవాడు, పరిస్థితులను అర్థం చేసుకోగలిగిన వాడు. ప్రభు నిన్ను పిలుచుచున్నాడంటే ఆ పిలుపులో ఒక మాధుర్యత ఉంది, ఆ పిలుపులో గొప్ప నిపుణత ఉంది,
ఆ పిలుపులో ఒక ధన్యత ఉంది. ఎలాయ్, ఎలీ, ఎల్ షదాయ్, ఎలోహిం, షలోమ్, ఇవన్నీ దేవునికున్న బిరుదులండి. ఆ బిరుదులున్న దేవుని కలిగి నీవు కూడా ఎన్ని నీ బిరుదులే. పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. యేసు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. యేసు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడికెళ్ళను. తల్లి తండ్రి లేకపోయినా, బంధువులు స్నేహితులు లేకపోయినా, అండ ఆయనే, కొండ ఆయనే. శ్రమలో నీవు ఆయనకు మొరపెడితే ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఆయన లేకుంటే నువ్వేం చేయలేవు. ఆహా, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన వాక్యము, ఆయన ఉద్దేశములు. స్తోత్రం. తల్లిదండ్రులు వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లిదండ్రులు వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. ఆమేన్. ఆయనే అనాథలకు ఆశ్రయాన్నిచ్చి, నీడనిచ్చి, సంతోషాన్నిచ్చి, ఫలాన్నిచ్చి, మన కుమారుడా నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో రా, నేను నీ తోడుగా ఉంటాను. అన్న తమ్ముడు, అక్క చెల్లి, బంధువులు అందరూ వదిలేసిన నేను నిన్ను వదలను బా, నేను నిన్ను వదలను. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అన్నదమ్ములు వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. అన్నదమ్ములు వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా. యేసయ్యా, యేసయ్యా,
కొరకు, నీ కుటుంబ శ్రేయస్సు కొరకు, నీ విమోచన కొరకు ఆయనే రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుని నువ్వు ఈ దినం నీ ఆరాధన ద్వారా సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన కృప నీకు తోడు ఉంటుంది. ఆకాశం వైపు చూస్తున్నా ఆధారం నీవేనని, ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, అందరూ పాడదాం. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, యేసయ్యా, 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 నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే అడిగెళ్ళను, యేసు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే అడిగెళ్ళను, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, 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 యేసయ్యా, 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 నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, యేసయ్యా, 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 స్తోత్రం 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 ఫైర్ 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 అభిషేకం 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 బేకం 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 బలిపేకం బేకం 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 బలిపేకం 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 ఆత్మ 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 హల్లెలూయా హల్లెలూయా నీవు నాతో ఉండాలి నేను నీతో ఉండాలి నీవు నాతో ఉండాలి నేను నీతో ఉండాలి నీవు లేకుంటే నేనేం చేయగలను నువ్వు రాకుంటే నేనెక్కడికి వెళ్ళగలను తల్లి తండ్రి నీవై వచ్చావు అన్న తమ్ముడు నీవై వచ్చావు
నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా అన్నా నీవయ్యా, నా తమ్ముడు నీవయ్యా. నీవు లేకుంటే నేను చేయగలను, నువ్వు రాకుంటే ఎక్కడికెళ్ళను. యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రియ సంగమా, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక హృదయం అడుగుతుంది, ప్రభువా నాకెందుకు ఇలా జరగాలని ఒక హృదయం అడుగుతుంది. ఆ హృదయంతో దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక హృదయం అడుగుతుంది, అయ్యా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఆ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక హృదయం అడుగుతుంది, ప్రభువా నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు అది అందుతలేదయా. అది అందే హృదయం ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు వినబడుతున్నాయి, దేవుని వాక్కులు వినబడుతున్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మందిరంలో ఉన్నది కొద్దిమంది అయినా దేవుని ఆత్మ నీ మధ్య సంచారం చేయటకు దేవుడు ఆత్మను ప్రేరేపించున్నాడు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా హృదయాలు కొన్ని ప్రశాంతతకు లోనైపోతున్నాయి. ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్తాడనుకున్నాను. ఆమేన్ ఆమేన్. కొన్ని హృదయాలు మారు మనసు కదిలించబోతున్నాయి. ఆమేన్ ఆమేన్. నా ప్రభు ఎంత గొప్ప మంచివాడవయ్యా, ఎంత ప్రేమ గల దేవుడవయ్యా, ఎంత ఉన్నతమైన వాడవయ్యా. నీవు ఎథిక్స్ ఉన్నవాడు, నీ విలువలు మాకు పారదర్శకం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు గారు ప్రార్థన చేస్తారు. ఘనమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను కొందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, నైనా గతించిన వారం నీ వారం వరకు కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల కింద మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచుకొని ప్రభా ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో సురక్షితంగా ఉంచి నైనా ఈ పునరుద్ధ దినమును మీరు మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఆరాధన ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా పాటల ద్వారా కూడా ప్రభా మీరు ఘనత తెచ్చుకొని ఉన్నారు. ప్రభా ఇక జరగవలసిన కార్యక్రమం అంతటిలో కూడా ప్రభా నీవుండండి. ప్రభా ఎడమకైనను కుడికైనను మేము త్రొట్టిల్లిపోకుండా ప్రభా దైవ సేవకులు చెప్పే వాక్యమందు ప్రభా మేము శ్రద్ధ గల వారిగా వినుటట్లకు తగిన సహాయం దయచేయండి. ప్రభా వినగలిగే చెవులను గ్రహించే మనసును మీరు మాకు దయచేయండి. ప్రభా నాయన మరి మేము సన్నిధిలో ఉండి నీ వాక్యం వినిచుండగా ప్రభా శాతాన్ని ఎలాంటి తంత్రాలు చేయకుండా ప్రభా మీ కాపుదలను ఉంచండి, మీ క్షేమాన్ని ఉంచండి, మీ దయనుంచండి, మీ కృపనుంచండి. ప్రభా నీకు దృష్టికి మమ్మల్ని అందరినీ అంగీకారంగా మార్చుకోండి. ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా ప్రభా నువ్వు తోడుకి తీసుకురండి. ప్రభా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వేదినముల కంటే శ్రేష్టమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి నాయన నీ సన్నిధిలో గడుపుటకు తగిన సహాయమును వారికి జ్ఞానమును నీవు దయచేయమని ప్రభా బుద్ధి జ్ఞానములు నీ వశమై ఉన్నాయి. ప్రభా నిన్ను అడుగుచున్నాం. ప్రభా మీరు మాకు దయచేయండి. ప్రభా ఇక జరగవలసిన కార్యక్రమం అంతటిలో కూడా ప్రభా నీవు ఉండండి. ప్రభా దైవ సేవకుని జ్ఞానముతో నింపండి. ప్రభా ఏ విధముగా చెప్తే మాకు అర్థమవుతుందో ఆ జ్ఞానము నువ్వు దైవ సేవకులు దయచేయండి. ప్రభా నాయన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మమ్మల్ని ఇంకనూ బలపరచుటకు తగిన సహాయమును మీరు మాకు దయచేయమని ప్రభా నాయన నేను చేయ ప్రార్థన అంతా కూడా ప్రభా నీకు మహిమార్థంగాను మా అందరికీ దీవెనకరంగానే జరిగించుకోమని త్వరలో రాను యేసునామమున వేడుకొని బ్రతిమాలి స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు మరి మీ ద్వారా తెలియపరచాలని, నా ద్వారా మీకు తెలియపరచాలని దేవుడు కొన్ని మాటలు మీకు పలుకుచున్నాడు. దేవుడు చక్కగా మీ మధ్య మాట్లాడుచున్నాడు. దేవుడు తన పట్ల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు. రూతు గ్రంథం నుంచి మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఎన్ని వచనాలండి? రూతు గ్రంథం నుంచి మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఈ 5 వచనాల్లోనే దేవుడు ఈ దినం మీతో మాట్లాడతాడు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నాతో కలిసి నేను చదువుతాను, మీరందరూ అలా ఆలకించండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను
తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీములు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిటిమేట ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు వార్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించెను. తరువాత మహులోను, కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను 2 కనిన కుమారులను తన పెనిమిటి లేదాయను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్ని ప్రార్థన చేస్తాను, మోకరించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన పుణ్యమైన శ్రేష్టమైన గల నామానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తోత్రాలు. మరి ఈ దినం చెప్పవలసిన వాక్యాన్ని సంఘానికి మీరే చక్కగా బోధించి ఆత్మీయమైన సందేశాలు ఈ దినం మరి బిడ్డలకు దయచేయమని, నీ యందు మేమందరం ఆనందించేవారిగా ఉండమని, నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ బలపరిచి, నీ శక్తి నీడలో మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం ప్రతి వారం వాక్యం చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక అధ్యాయం మీద చెప్పడం జరుగుతుంది. పోయిన వారం దేని మీద చెప్పుకున్నామండి? చెప్పాలి. ఏలియా కోసం అని అడగలేదు నేను, ఏ అధ్యాయం కోసం చెప్పు. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం కోసం చెప్పుకున్నాం. అందులో ఏలియా ఉన్నాడు, సారిపెతు విధవరాలు ఉంది, దాన్ని ఏమంటారండి, కేరీతు వాగు ఉంది, సారిపెతు విధవరాలు కొడుకుంది. దీని కొరకు మీకు చిన్న ఇంట్రడక్షన్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. మాదాపురం రోడ్లో డేవిడ్ రాజు గారు అని పెద్ద దైవజనులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పిఠాపురం పరిచర్య చేస్తున్నారు. ఆయన సోమవారం రాత్రి ఫోన్ చేసి, బాబు నీ పేరు జాన్ బుజ్జిబాబు అని అడిగారు. అవునండి అయ్యారు అన్నాను. నేను యూట్యూబ్లో నీ వాక్యం చూశాను. నా 40 ఏళ్ల పరిచయంలో, దేవుని పరిచర్యలో ఏలియా కోసం ఇంత అద్భుతంగా ఎవరు చెప్పలేదు. పాయింట్ టు పాయింట్ ఎడమర్చి ఇంత బాగా చెప్పావు. నువ్వు రానున్న రోజుల్లో నీ పరిచర్యను దేవుడు బహుగా దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కలత చెందకు. నీ మాటల్లో కొద్దిగా దీనత్వం, అంటే కొంచెం ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు నేను గమనించాను. కానీ అద్భుతంగా దేవుడు నీ ద్వారా గొప్ప పరిచయం చేస్తున్నాడని ఒక దైవజనుడు నన్ను ఇట్లాగ సంబోధించినప్పుడు నా యొక్క పరిస్థితి, నా యొక్క అనుభవం, నా యొక్క మరి ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాను. నన్ను ఎంతోమంది ట్రోల్స్ చేశారు, కావలసిన వాళ్ళే నన్ను టకాయించారు, యూట్యూబ్లో ఎన్నో కామెంట్లు పెట్టారు. అవన్నీ కామన్ అనుకొని లైవ్ కూడా ఆపేసి వాక్య పరిచర్య అందిస్తున్నాం. మరి ఈరోజు గొప్ప దైవజనుడు నన్ను పొగిడాడంటే, ఆయన మాదాపురంలో ఒక 2000 మంది సుమారు సంఘాన్ని కట్టాడు, రమణిక్పేటలో సంఘం కట్టాడు, నాగలపల్లిలో సంఘాన్ని కట్టాడు. మరి మీకు తెలిసే ఉంటుంది, తెల్లగా ఉంటారు డేవిడ్ రాజు గారు, చాలా అద్భుతమైన ఫోన్ నెంబర్ కింద ఉంటుంది కదండి, ఆ నెంబర్ చూసి కాల్ చేశారు. నా మనసు ఎంతో విశాలమైంది. అట్టి విశాలమైన మనసును దేవుడు తన కృపలో నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అయితే ఈ వారం రూతు గ్రంథం మీద 5 వచనాలు చెప్పుకుందాం. ఎన్ని వచనాలండి? 5 వచనాలు. ఈ 5 వచనాల్లో ఏముంటుందంటే మీకు టూకీగా అర్థమయ్యేలా చెప్పేస్తాను. మీకు ఆల్రెడీ చాలామంది తెలుసు. రూతు అనే, క్షమించండి, నయోమి అనే ఒక పెద్ద కుటుంబానికి, జమీందారి కుటుంబం అది. ఆ కుటుంబానికి ఆ దేశంలో, బెత్లెహేము దేశంలో కరువు వస్తుంది. బెత్లెహేము దేశం నుంచి మోయాబు దేశం వెళ్ళిపోతారు, అక్కడ సమృద్ధి ఉందని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె సర్వం కోల్పోద్ది, భర్తను కోల్పోద్ది, 2 మక్కురోల్ని కోల్పోతుంది. ఇక్కడ ఉన్న ఆస్తి పోయింది, అక్కడ ఉన్న భర్త కూడా పోయాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, శ్రమల నుంచి వస్తాయి, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, దాని నుంచి నువ్వు వెనకకు మళ్ళొద్దు. హల్లెలూయా. శ్రమ వస్తుంది, శ్రమ నుంచి నువ్వు వెనుకకు మళ్ళవద్దు. అర్థమైందండి? క్రైస్తవుడికి ఖచ్చితంగా శ్రమ వస్తుంది, శ్రమ నుంచి వెనకకు
మళ్ళవద్దు. క్రైస్తవుడికి ఖచ్చితంగా ఆపద వస్తుంది, ఆపద నుంచి వెనకకు మళ్ళవద్దు. ఒకడు అద్దింట్లో ఉంటాడు, వాడికి ఆ ఇల్లు నచ్చదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి వాడికి అద్దె చాలా తక్కువ ఉంటుంది. ఒక పిఠాపురం ప్రాంతంలో అయితే పాత వాళ్ళకైతే 1500 ఉంటుందేమో. కొత్త ఇల్లు చూసుకుంటే దాని అద్దె 5000 నుంచి 8000 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు 1500 కట్టేవాడు అద్దె ఇక్కడ ఓనర్ మీద కోపమించో, ఎవరి మీద కోపమించో, వాడి మీద కోపమించో ఈ అద్దె తక్కువ ఉన్న అద్దెంట్లోంచి వాడు ఎక్కడికి వెళ్ళి ప్రజలేడం ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కువ ఉన్న అద్దెంట్లోకి వెళ్ళిపోతాడు. ఎక్కువ ఉన్న అద్దెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కష్టం వచ్చి పడుతుంది. ఏం కష్టం వచ్చి పడుతుంది చెప్పాలి మీరు. ఇక్కడ 1500 కట్టేవాడు, ఇప్పుడు అక్కడ 8000 కడుతున్నాడు. ఇప్పుడు ఎంత ఎక్కువ కడుతున్నాడు, 6500 కడుతున్నాడు. 6500 అంటే పర్ డే 217 రూపాయల 50 పైసలు. ఒక రోజు 217 రూపాయల 50 పైసలు ఎగస్ట్రా కష్టపడి ఎవరికి చెల్లించాలా, కొత్త అద్దెంటోడికి చెల్లించాలా. సరే, పాత అద్దెంట్లో నీకు 1500 వస్తున్నాయి, అక్కడ కష్టం వచ్చిందని కొత్త అద్దెంట్లో పోయి కొత్త కష్టాలు కొను తెచ్చుకున్నావు. ఇదే పాత ఇంటి అద్దెంట్లో ఉంటే ఈ 6500 నువ్వు ఎగస్ట్రా సంపాదించవలసిన అవసరం లేదుగా. డ్యూటీ ఉంటుందండి, ఆ డ్యూటీలో ఎవడో ఇంజనీర్ ఉంటాడు, వాడిని నేను తినేస్తా ఉంటాడు. నేను రిజైన్ చేస్తాను అని నన్ను తినేస్తున్నాడు. నాకులాగా డైలీ డ్యూటీ చేసి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి నడుము ఆల్చుకుని పాస్టర్గా నన్ను ఈ జాబ్ మనకు అనవసరం, వెళ్ళిపోదాం పదే, ఇవాళ చంపేయారు అట్టుకుని. నాది కానిది నా మీద నేరం దుద్దేశారు, వెళ్ళిపోదాం, కష్టం. ఇంటికి వచ్చేస్తే నెల అయిటోడికి 50,000 పడతాయి అకౌంట్లో. షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చు, సోకులు చేయొచ్చు, పిల్లలకి ఫీజులు కష్టపడకుండా కట్టుకోవచ్చు, అన్నీ సుఖంగా ఉంటాయి. మరి ఇంటికి వచ్చేసాం, 50,000 ఎవడిస్తాడు? కొత్త కష్టం, అప్పులనే కష్టం. ఏం కష్టం? అప్పులనే కష్టం. కష్టం ప్రతి దాంట్లోనే ఉంటుంది. ఆ కష్టంలో ఒక బాధను పైకి వ్యక్తపరచుకుని దిగమింగుకుని ఆ కష్టంలో ఉన్న బాధను తనలో దాచుకుని ఎవరైతే స్టెబిలిటీగా నిలబడతారో, ఎవరైతే దాన్ని నిలబెట్టుకుంటారో వాళ్ళ జీవితంలో సార్థకతను పొందుతారు. ఇంకా భార్యాభర్తల బంధం కోసం మాట చెప్పుకుందాం. పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఈ భార్య నాకు వద్దు, ఈమెతో నేను ఆగలేకపోతున్నాను, ఈ భార్య నిన్ను నమ్మొచ్చింది, ఈ భార్య నీ కష్టంలో పాలు పంచుకుంది, ఈ భార్య నీ పిల్లలకి తల్లి అయింది, ఇప్పుడు 10-15 ఏళ్ళు పోయిన తర్వాత ఈ భార్య నాకొద్దు ఈ భార్య. సరే, భార్య అంటుంది, వీడు కష్టపడడానికి వెళ్ళడు, మందు తాగుతాడు, పేకాట ఆడతాడు, వీడు నాకు వద్దు, విడాకులు తీసేసుకున్న తర్వాత ఆమె రోడ్డు అట్టుకుని బయట అంటే వెళ్తుంది. ఆమె రోడ్డు అంటే పోయే వాళ్ళు అందరూ ఏమంటారు? మొగుడు వదిలేసింది అనా అంటారు. వదిలేసింది ఎవరు? ఈ వదిలేసింది, భర్త మంచోడు కాదని. ఆమె రోడ్డు అంటే వెళ్తా ఉంటే ఏమంటారు? మొగుడు వదిలేసిందా అనా అంటారు. అంటే ముందు కష్టం కష్ట, ఇప్పుడు వెనకాల పరులతో అనిపించుకోవడం కష్ట. భర్త 4 మాటలు తిట్టినా, 4 మాటలు కొట్టినా ఆ కష్టమే రైటు. లేని కష్టాలు మనము తెచ్చుకుంటున్నాం. సేమ్ భర్త విషయంలో కూడా పెళ్ళ వదిలేసింది రండి. ఎవరు వదిలేశారు? ఎవరు వదిలేశారు? పెళ్ళ వదిలేసింది రండి. అవసరమా మనకి? కష్టం వస్తుంది, మనిషిగా పుట్టినోడికి కష్టం వస్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆపద వస్తుంది, మనిషిగా పుట్టినోడు ప్రతి ఒక్కడికి ప్రతిదీ ఏది దరి చేరక ఉండదు. ఆ కష్టంలో ఒక ముత్యమలె నువ్వు తేలేవనుకో, తేలడం అంటే నీ అంతటి నువ్వు తేలలేవు. నీకంటూ ఒక ధర్మశాస్త్రం ఉంది, ఒక భక్తుడైన సేవకులు ఉన్నారు. అలాగే ఆ సేవకులను అనుకరించే బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు మరి నీకు కొన్ని మాటల పత్రికల ద్వారా అందించారు. అందులో నువ్వు ఎలా తేలబడాలి? ఒక ముత్యమలే తేలబడాలి, ఒక ముత్యమలే తేలబడాలి. మీకు 3 ఉదాహరణలు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. అనుకుంటాము క్రైస్తవం అంటే ఏంటండి? డబ్బులు. క్రైస్తవం అంటే కారు. క్రైస్తవం అంటే షూటు. నేను ఆయనకి చనిపోయిన ఆయనకి 32,000 రూపాయలు షూట్ వేసారు.
రూపాయలు బూట్లు అప్పటికప్పుడు కొనుక్కొచ్చేసారు. 3,000 రూపాయలు దండలు వేశారు. క్రైస్తవం అంటే లగ్జరీ కాదు. ఆ స్థితికి ఆయన రావడానికి ఎంత కష్టపడ్డాడు తెలుసండి. భార్యను ఇంత కుర్రోడిని చేత్తో పట్టుకుని వాళ్ళు ఉండే ప్రాంతం అంతా కూడా దాన్ని ఏమంటారు, శ్మశానాల దిబ్బ. ఆ దిబ్బలో కాపురం చేశాడు 40 ఏళ్ళు. ఈరోజు క్రైస్తవం అంటే ఒక లగ్జరీ అయిపోయింది. క్రైస్తవం అంటే ఒక దాన్ని ఏమంటారు, రేబాన్ స్పెన్స్ అయిపోయింది. క్రైస్తవం అంటే ఇలా మైక్ పట్టుకుని ఇలా కొట్ట హలో అంటే 36 సార్లు హలో రావాలి. మాట్లాడుతుంటే సంగీతం రావాలి. ధూమ్ ధామ్ డీజేలు అయిపోయినాయి క్రైస్తవం అంటే. క్రైస్తవం అంటే అది కదని చెప్తున్నాడు. ఎవడైనా నన్ను వెంబడించగోరితే, అర్థమవుతున్నాను, బైబిల్ వాక్యం చెప్తున్నాను. ఎవరైనా నన్ను వెంబడించగోరితే వాడు ఏం చేయాలా? తన సిలువను ఎత్తుకోవాలా. ఏం చేయాలా? తన సిలువను ఎత్తుకుని మోయాలా. సిలువ అంటే సెంట్రల్ ఏసియా. సిలువ అంటే సెంట్రల్ ఏసియా అండి. సిలువ అంటే ఎండాకాలంలో వచ్చే దాన్ని ఏమంటారు, ఎస్ఆర్ఎంటి షాపింగ్ మాల్ అనుకుంటున్నారా? సిలువ అంటే కపాలం అనే గొల్కొత్తా కొండ. సిలువ అంటే రాళ్ళు. సిలువ అంటే ఇంతంత పెద్ద పెద్ద ముళ్ళు. సిలువ అంటే కొరడా దెబ్బలు. సిలువ అంటే ముఖాన్ని ఉమ్ము వేయించుకోవడం. దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను ఎవరు వెంబడించాలన్నా ఏం చేయాలండి? తను తాను సిలువను మోసుకుని రావాలా. మరి క్రైస్తవం అంటే ఆపద రాదా? చర్చికి వెళ్ళే వాళ్ళకి కష్టాలు వస్తాయా? మరి బయట వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు కదా నువ్వు అనొచ్చు. ఈ మెడలో ఇంత బంగారం వేసుకుని ఒక ఆవిడ నీకు కనపడవచ్చు. బాబా ఈమె ఎంత అందంగా ఉందని. ఆ బంగారం ఎంత అప్పు ఉందో నీకు చెప్పింది ఆవిడ? చెప్పలేదుగా. ఒక కారు వేసుకుని వస్తారు వాళ్ళు. ఏదో ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే మనం ట్రైన్ ఎక్కిపోతాం, 60 రూపాయలు ఛార్జ్. విజయవాడ కారు వేసుకెళ్ళారు అనుకో, ఇటు 3,000 అటు 3,000. 6,000 ఎక్కడ? 120 రూపాయలు ఎక్కడ? 6,000లో ఆనందం ఉందా? 120 రూపాయల ఆనందం ఉందా? వారందరూ బాగున్నారు, నువ్వు చేసావా? సరే వాళ్ళందరూ బాగున్నారంటే దేవుడు ఏమనుకున్నట్టు వాళ్ళు వదిలేశాడు. నేను నా కంక్లూజన్, వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. మీరు ఎలాగ నరకానికి పోతారు కదండి. కానీ దేవుడు నిన్ను కష్టపెడుతున్నాడు. ఎందుకో తెలుసా? సిలువ అనుభవంలోనికి తీసుకురావడానికి. ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. ఒక ఆవిడకి, ఒక ఎస్సీ కులంలో పుట్టిన ఒక ఆవిడకి జాబ్ వచ్చింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె మరి ఒక పాస్టర్ గారిని అడుగుతుంది, అయ్యా ఇప్పుడు నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చి చాలా రోజులు అయిపోయింది, నాకు పిల్లలు పుట్టేశారు, ఇప్పుడు నేను ఒక ఎస్సీ కుల దళిత కులం నుంచి ఉద్యోగం సంపాదించుకున్నాను, ఇప్పుడు నేను కొంచెం డబ్బులు సంపాదించాను, హైఫై ర్యాంక్లో ఉండాలనుకుంటున్నాను, నేను బీసీసీ అంటే క్రైస్తవ మతంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను, నా సర్టిఫికేట్ క్రైస్తవ మతంలో మారిపోతే నా ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది ఏమన్నా ఉందా అని అడుగుతుంది. అడిగితే మనం ఏం చెప్తాం? మీరేం చెప్తారు? ఉద్యోగం వచ్చేసింది, ఇంక ఇబ్బంది ఏంటి? ఉద్యోగం వచ్చేసింది కదా, ఇంక ఇబ్బంది ఏంటి? అక్కడ ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తుంది, చిన్న కులంలోంచి ఉద్యోగం సంపాదించుకుంది రిజర్వేషన్ బట్టి, పెద్ద కులంలో మారాలనుకుంది. బట్ ఇక్కడ ఇది కాదు సమస్య. ఆవిడికి విశ్వాసం లేదు, ఏం లేదు. క్రైస్తవుణ్ణి, దేవుణ్ణి క్రీస్తుకు ముడిపెట్టింది, ఉద్యోగాన్ని క్రీస్తుకు ముడిపెట్టింది, ఉద్యోగాన్ని కులానికి ముడిపెట్టింది, ఉద్యోగాన్ని హోదాకు ముడిపెట్టింది. దేవుణ్ణి టోటల్గా హోదాకి విశ్వాసం లేదు. ఇప్పుడు నిజంగా ఈమె మతం మార్చుకుంది, వెళ్ళింది, మతంలోకి వెళ్ళిపోయింది, ఉద్యోగం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆమె పిల్లలు ఉద్యోగానికి వచ్చారు. ఇప్పుడు ఇలా బీసీసీ, ఎవరో ఆమె పిల్లలు బీసీసీ. ఇప్పుడు ఈమె ఎస్సీగా ఉద్యోగం సంపాదించుకుంది. ఇప్పుడు పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళారు, నీ క్యాస్ట్ ఏంటని అడిగారు, బీసీసీ అన్నారు. మీకు రిజర్వేషన్లో 1% ఉంది, మీ ఉద్యోగాలు వేరే ఒకరికి వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు ఎస్సీలో ఉంటే ఈవిడికి రిజర్వేషన్ వర్తించిన? నేను అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్సీలో ఉంటే రిజర్వేషను వర్తించిన, ఉద్యోగం వచ్చిన పిల్లలకి ఒక తాత్కాలిక హైఫై కోసం, తాత్కాలిక ఉన్నతమైన స్థితి కోసం దేవుణ్ణి తాకట్టు పెట్టేస్తున్నాం. హల్లెలూయా. దేవుణ్ణి అమ్మేస్తున్నాం. దేవుణ్ణి మీకు బైబిల్లో ఆదిమ సంఘంలో 2 భక్తుల్ని టక్ పరిచయం చేస్తాను. పౌలు గారు, ఎవరండి? పౌలు గారు,
పేతురు గారు. ఎవరండి? పౌలు గారు, పేతురు గారు. వీళ్ళిద్దరిని ఒకే జైల్లో పెట్టారు. ఏ జైలు? ఒకే జైల్లో పెట్టారు. ఆ జైలుకి మేరీ థామస్ ప్రిజం అంటారు. ఆ జైలుని ఇప్పటికీ రోమా సామ్రాజ్యంలో ఉంది. ఆ జైలు పేరు ఏంటండి? మేరీ థామస్ ప్రిజం అంటారు. ఆ జైలు 3 పోర్షన్లు. 1 అండర్ గ్రౌండ్ ఫ్లోరు, 2 మధ్యలో ఫ్లోరు, 3 పై ఫ్లోర్. అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో పేతురు గారిని పెట్టేశారు. మధ్య ఫ్లోర్లో ఉద్యోగస్తులు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో పౌలు గారిని పెట్టారు. అంటే క్రీస్తు శకం 65వ సంవత్సరం నుంచి 67వ సంవత్సరం వరకు, అంటే సంవత్సరన్నర కాలంలో జరిగిన యథార్థ ఘటన ఇది. ఏంటండి? సంవత్సరన్నర కాలంలో జరిగిన యథార్థ ఘటన ఇది. అయితే కింద ఉండే పేతురు గారికి మొత్తం కటికి 45 నిమిషాలు మాత్రమే డోర్ తీస్తారు. ఈ పౌలు గారికి అయితే పైన ఉన్నాడు. పౌలు గారు రోమా సామ్రాజ్యపు దాన్ని ఏమంటారండి, ఆ కులంలో పుట్టాడు. రోమన్లో పుట్టాడు కాబట్టి పౌలు గారిని పైన పెట్టారు. ఆ పౌలు గారు అప్పుడే ఆయన పేరేం పేరండి, తిమోతికి పత్రిక రాస్తాడు. ఏమని? నేను నా పడుగు తుదముట్టించి తిని నేను ఇంక చనిపోతాను తిమోతి అని. ఆ పరిస్థితుల్లోనే పౌలు గారు తిమోతికి ఒక ఉత్తరం రాస్తాడు. సరే, పౌలు గారి విషయం పక్కన పెట్టండి. కింద పేతురు గారి దగ్గరికి వద్దాం. పేతురు గారు ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటూ చీకట్లో ఉంటూ రోజు పాటలు పాడుకుంటూ రోజుకు ఒక అన్నం తెచ్చేవాడు పేతురు గారికి. ఆ డోర్ తీసినప్పుడు, అన్నం పెట్టినప్పుడు వాళ్ళకి దేవుని సువార్త చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? అలాగ 47 మందికి పేతురు గారు బాప్తిసం ఇచ్చారు. ఆ యొక్క చర్చిలో, అంటే చెరసాల అని ఇప్పుడు చర్చ్, అది గతంలో చెరసాల. ఈ 47 మందికి బాప్తిసం ఎలాగ ఇచ్చాడంటే అక్కడ నిఘంటువులో రాసి ఉంటుంది. అక్కడ ఒక జీవ ఉబక వచ్చేదంట ఆ జైల్లో. ఆ నీటి చిలకరి బాప్తిసం ఇచ్చాడు. ఏమిచ్చాడో 47 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఇది చూసి నీ జైలు అధికారి ఏమన్నాడంటే, అయ్యా మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, మీరు చాలామందిని రక్షిస్తున్నారు, చాలామంది కుటుంబాలు మారు మనసులోకి వస్తున్నాయి, చాలా కుటుంబాలు ఆదరించబడుతున్నాయి, మీరు వెళ్ళిపోండి అంటే. మరి నీ పరిస్థితి ఏంటంటే నన్ను చంపేస్తారు కానీ మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు తెల్లారుజామున 4:30 ఆ ప్రాంతంలో ఈ జైలు అధికారి ఏం చేశాడంటే పేతురు గారిని బయటకు వదిలేశాడు. పేతురు గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? ఒక ఎత్తైన పర్వతం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అటు నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అటు నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇటు నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పేతురు గారు అతన్ని గుర్తుపడుతున్నాడు. ఈ మనిషిని నేను ఎక్కడో చూసిందే, హూ ఆర్ యూ? ఈ నేను ఎక్కడో చూసేనే, హూ ఆర్ యూ అని ఈయన అంటే, ఆయన ఏమన్నాడంటే, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? అటు నుంచి స్వరం వినబడుతుంది. ఈయనకి అర్థమైపోయింది అటు నుంచి వచ్చేది యేసు ప్రభువారు. ఎటు నుంచి అండి? అటు నుంచి వచ్చేది యేసు ప్రభువారు, ఇటు నుంచి వెళ్ళేది పేతురు గారు. అయ్యా మీరేంటి ఆరోహణం అయిపోయారు కదా, మరలా ఎందుకు వచ్చారంటే, నేను మరలా రోమా సామ్రాజ్యానికి వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? మరొక్కసారి సిలువ ఎక్కడానికి. దేనికి? మరొక్కసారి సిలువ ఎక్కడానికి. అని పేతురు గారికి వెళ్ళంటే నీళ్ళు గడగడ కారిపోయి, అయ్యా అర్థమైంది, నేను జైలు నుంచి తప్పించుకున్నాను, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన ఇదిని బట్టి మీరు మరలా ఇంకోసారి సిలువ ఎక్కవలసిన అవసరం నాకు లేదు, కాబట్టి నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నానని జైలుకి వెళ్ళిపోతాడు పేతురు గారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఒకే రోజు జూన్ 29వ తారీఖు క్రీస్తు శకం 67వ సంవత్సరంలో పౌలు గారిని, అక్కడ రోమా సామ్రాజ్య ప్రకారం పౌలు గారిని సిలువేయకూడదు. పౌలు గారిని ఏం చేస్తారంటే మెడ మీద కత్తి పెట్టి నరికి చంపేస్తారు. సేమ్ డే, అదే రోజు పేతురు గారిని సిలువేస్తారు. పేతురు గారు అంటారు, నా ప్రభువు ఆకాశంలో సిలువేయబడ్డాడు, నా ప్రభు అంత ధన్యత నాకు లేదు, నన్ను తిరగేసి సిలువేయమంటాడు. ఎలాగండి? చచ్చిపోతారే, చచ్చిపోతా సార్, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందరే, వచ్చేయండి సార్, నువ్వు ఏలాడితే ఎన్ని పట్ల నుంచి నొప్పి వచ్చేస్తుందరే, నువ్వు తిరగేసేయమన్నావు కదా సిలువ, రానియండి సార్, నా క్రీస్తు కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడతాను. హల్లెలూయా,
హల్లెలూయా. ఎలాగైనా సరే నా క్రీస్తు నేను కొండ మీద ఎదురెళ్తుంటే మరలా రెండోసారి నా క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డానికి వచ్చాడు. నేను ఆ అవకాశం దేవునికి, రోజుకి ఎన్నిసార్లు సిలువ వేస్తున్నారండి మీరు దేవుణ్ణి? అబద్ధమాడి సిలువ వేస్తున్నారు, మోసాలు చేసి సిలువ వేస్తున్నారు, ఎదుటోళ్ళని గాయపరిచి సిలువ వేస్తున్నారు, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టి సిలువ వేస్తున్నారు. మరి పేతురు గారు ఒక్కసారే దేవుని సిలువ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇద్దరిని చంపేశారు. ఆయన పేరును చర్చి, ఈయన పేరును చర్చి రోమా సామ్రాజ్యంలో అక్కడ స్థాపించబడింది. అప్పుడు పేతురు గారితో దేవుడు ఒక స్వరం మాట్లాడుతున్నాడు. పేతురు, నువ్వు కొద్ది రోజుల్లో చనిపోతావు, నీకు కష్టం వచ్చిందని నువ్వు పారిపోతున్నావు. ఏమొచ్చిందని? కష్టం వచ్చిందని నువ్వు పారిపోతున్నావు. నువ్వు చంపవేయబడతావు, నువ్వు పారిపోతున్నావు. నువ్వు కష్టం వచ్చిందని పారిపోకు, కష్టం వచ్చిందని పారిపోకు. నా కొరకు నువ్వు వెళ్ళి చనిపో, నువ్వు చరిత్రలో చరిత్రకారుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు గారి యొక్క, క్షమించండి, యోహాను భక్తుడు క్రీస్తు శకం 157 సంవత్సరంలో, అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 157 సంవత్సరంలో ఆయన ఒక చర్చికి పాస్టర్గా ఉంటారు. ఆయన పేరు మెర్సియో నార్వే ఉంటుంది, నాకు ఐడియా లేదు, మొన్నే చదివాను, అర్థం పేరు మర్చిపోయాను. ఆయన్ని ఈ రోమా సామ్రాజ్య అధిపతులు అందరూ వచ్చి అడుగుతారు, నువ్వు ఈ చర్చి చెప్పడం మానే అంటారు. నాకు 86 ఏళ్ళు వయసు అండి, 86 సంవత్సరాల నుంచి నా దేవుడు నన్ను మోస్తున్నాడు. నాకు అన్నం కావాలంటే అన్నం పెట్టాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, బట్టలు కావాలంటే బట్టలు ఇచ్చాడు. మీరు సడన్గా వచ్చి దేవుని వాక్యం చెప్పదు, ఈ మందిరం ఇడిచిపెట్టండి అంటే నేనెందుకు ఇడిచిపెడతా? నేను మహా అయితే ఇంకో 4 ఏళ్ళు బతుకుతానేమో. 80 దాటేసే కదా, అధిక బలం ఉన్నాడలా 80 సంవత్సరాలు, ఆల్రెడీ 6 ఏళ్ళు ఎక్కువ బతికేసాను నేను. ఈ 6 ఏళ్ళ కొరకు ఈ ఇంకో 4 ఏళ్ళు ఎప్పుడు చనిపోతానో తెలియదు. దేవుణ్ణి నేను ఎందుకు ఇడిచిపెట్టాలంటే, నువ్వు దేవుణ్ణి ఇడిచిపెట్టకపోతే నీకు వేసే శిక్ష ఏంటో తెలుసా? మళ్ళా నూనె మరుగుతుంది. ఆ మరుగుతున్న నూనెలో నిన్నేస్తే పిట్టలా మాడిపోతావు. ఎలా మాడిపోతావు? పిట్టలా మాడిపోతావు. ఎస్, నువ్వు ఎలా వేస్తావు? నన్ను నూనెలో బట్టలు తెస్తావు. ప్రభు కొరకు నేనేం చేస్తాను తెలుసా? బట్టలన్నీ ఓపెన్ చేసి మోడ మీద ఒక తుంటు మొక్కుంచుకొని నేనే వెళ్ళిపోయి అందులో దూకేస్తా ప్రభు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఆశ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తున్నారు, ఇదిగో నా దేవుడు నన్ను రక్షిస్తాడు, మమ్మల్ని రక్షించకపోతే మేము చచ్చిపోతాం, కానీ మేము మాత్రం ప్రతిమకు మొక్కం. ఏది డెడికేషన్? ఎవరు చరిత్రకారులు అయ్యారు? డెడికేషన్ తీసుకున్న వాళ్ళు చరిత్రకారులు అయ్యారు. ఆ డెడికేషన్ తీసుకునే వాళ్ళు భక్తిహీనులైపోయారు. ఏది నీ డెడికేషను? ఏది నీ యొక్క మాట? మరి ఆ భక్తుడు, ఆ యొక్క నిజమైన యోహాను భక్తుడు, వాళ్ళ గురుగారిని కూడా వేపారు, కానీ ఆయన ఆగలేదు. యోహాను భక్తుడిని వేపారండి, పెనంలో పెట్టి వేపారుగా, పద్మాసి దీపంలో వేపారు కదండి. ఈయన మళ్ళీ మాడిపోతూ ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను గారి భక్తుడు, ప్రభు సజీవుడు, ప్రభు సంపూర్ణుడు, నన్ను తన పరలోక దూతలతో పరలోకం తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ భూలోకంలో ఉంటే అనుదినము కష్టాలే, వెనక్కి ఎక్కడ తిరిగిపోవాల్సి వస్తుందని నేను కష్టాన్ని ఛేదించుకుని నేను ముందుకి వెళ్ళిపోతున్నాను అని సాక్ష్యం చెప్పి దేవుని కొరకు హతసాక్షులైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పానండి? ఒక క్లాస్ టీచర్ తనకున్న స్థితి నుంచి ఎదరికి వెళ్ళిపోయి కొడుకులకు ఉద్యోగం లేకుండా చేసుకుంది. అర్థమవుతుంది? దట్ ద సేమ్ టైం పేతురు గారు ఎదరికెళ్ళి యేసయ్య ఎప్పుడైతే అడ్డు వచ్చాడో తన బ్రతుకును మార్చుకుని హతసాక్షి అయిపోయాడు. ఎట్ ద సేమ్ టైం యోహాను యొక్క శిష్యుడు 86 సంవత్సరాల వయసులో, మరి క్రీస్తు శకం 157 సంవత్సరంలో ఆ భక్తుడు ఏం చేశాడంటే క్రీస్తు కొరకు వీళ్ళిద్దరూ కష్టాలు మోసారు, చరిత్రకారులు అయ్యారు. ఆ అమ్మాయి కష్టాన్ని మోయలేకపోయింది, కొడుకులకి ఉద్యోగం తెచ్చుకోలేకపోయింది. ఆ సారాంశంలోంచి ఇప్పుడు నేను మీకు ఏ సారాంశమాలైతే చెప్పానో ఆ సారాంశంలోనే 5 వచనాలు మీతో మాట్లాడతాను. మొట్టమొదటి వచనం, న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను
వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు కొద్ది బ్యాక్గ్రౌండ్ చెప్తారు కదండి. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి అంది, అమూల్య పాట బలివాడింది. ఎవరి పిల్లరా? ఇప్పుడు అమూల్యని ఏమంటారు? ఎవరి పిల్లరా? పలానా నాగేశ్వరరావు, లోమ, ఆబియాల చెల్లెలు, రాయవారం బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగే ప్రతిదానికి నీ మందిరం ఎక్కడ? పలానా జగ్గి చెరువులో, పలానా నవాబు గారు కొట్టి ప్రాంతంలో. ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఈ రూతు గ్రంథంలో 85 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలండి? 85 వచనాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి 5 వచనాలు కష్టాలు, మిగతా 80 వచనాలు ఆశీర్వాదాలే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు స్పష్టంగా చదవండి. రూతు గ్రంథంలో 85 వచనాలు ఉన్నాయి. లెక్కెట్టుకోండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రూతు గ్రంథంలో? 4 అధ్యాయాలా? ఏంటండి? 4 అధ్యాయాల్లో లెక్కటండి. మొదటి అధ్యాయంలో ఎన్ని? 22. రెండు అధ్యాయంలో ఎన్ని? 23. రెండు కలిపితే 45. 3 అధ్యాయంలో ఎన్ని? 18. 18 45 ఎంతండి? చెప్పాలి. 63 అంతేనా? 63. 4 అధ్యాయంలో ఎన్ని? 21. 63 21 84 కాదండి, 85 వచనాలు నేను లెక్క పెట్టాను పొద్దుట. కరెక్ట్గా చూడండి. 22 23 45 వచనాలు. 45 ప్లస్ ఎన్నండి? 18. 45 18 63. 63 21 84 వచనాలు. ఎన్నండి? 84ఏనా? చదవ ఒకసారి చెప్పండి, నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. 85 చెప్పాలి. మాట్లాడతలేదు ఎవరు? ఎవరు మాట్లాడతలేదు. సరే, మళ్ళీ దీన్ని వాక్యం ఇక్కడితో ఆపేయడం లేదు. కుమారి క్లారిటీ వచ్చింది. 84 వచనాలు. 5 వచనాలు ఏంటండి? 5 వచనాలు శోధనలు, వేదనలు, కష్టాలు. మిగతా ఎన్ని వచనాలు? మిగతా 79 వచనాలు ఆశీర్వాదాలే. హల్లెలూయా. మీరు బైబిల్ చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మిగతా 79 ఆశీర్వాద వచనాలే. ఈ 5 వచనాలకి 79 వచనాలకి చాలా సారాంశం ఉంది. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ కానీ పైత వారం కానీ మీతో 79 వచనాల మీద మాట్లాడుకుందాం. ఈ 5 వచనాలు చూసుకుందాం. న్యాయాధిపతులు ఏలిన కాలంలో, న్యాయాధిపతులు ఏలిన కాలం అంటే ఒకసారి పేజీ వెనక తిప్పండి. 21 అధ్యాయం 25 వచనం చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించెను. హల్లెలూయా. ఇది న్యాయాధిపతుల గ్రంథమే కదా. ఆ దినాల్లో ఇశ్రాయేలుకి ఎవరు లేడంట? రాజు లేడు. రాజు లేడు కాబట్టి ప్రతివాడు ఏమైపోయాడు? తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ కాలంలో రూతు గ్రంథం రాయబడింది. ఆ కాలంలో రూతు జీవితం, ఎలెమెలెకు జీవితం, నయోమి జీవితం, మహ్లోను కిల్యోని జీవితాలు రాయబడినాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ రూతు గ్రంథాన్ని ఈ కాలంలో 2 ఇంపార్టెంట్ అయిన కులస్తులు ఉన్నారు. ఒకరు ఇశ్రాయేలు, 2 కనానీయులు. ఎవరండి? కనానీయులు. కనాను దేశాన్ని ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు కనానీయుల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ఏమంటున్నారు తెలుసా? యుద్ధం యెహోవాదే. ఎవరిదండి? నిర్గమకాండ 14 అధ్యాయంలో దేవుడు యుద్ధం చేశాడు. ఎవరితోటి? ఐగుప్తీయులతోటి. యుద్ధం యెహోవాదే. ఎట్ ద సేమ్ టైం ఆచారం అష్టోతు దేవతది. ఏదండి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎలాగంటే ఇక్కడ నుయ్యి తీశాను కదండి, నుయ్యి తీశాను కదా. మేస్త్రి వచ్చి అంటాడు కదా, ఆ నుయ్యి ఎవడు తీయమన్నాడు నిన్ను అక్కడ అంటే నేను అనుకున్నాను నీ స్థలంలో తీసేసేయడానికి కోపడుతున్నాడు అనుకున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది వాస్తు అనుకున్నావా? నీ ఇంటికి చేయమనుకున్నావా? నా ఇల్లు ఇక్కడ కాదురా బాబు, కుమారపురంలో ఉంది. ఎక్కడ ఉంది? నా ఇల్లు ఇక్కడ కాదు, కుమారపురంలో ఉంది. ఇక్కడ జరిగేది దైవ ఆరాధన, జరిగించేది దేవుడు, జరగబోయేది దేవుని వాక్యం. ఇక్కడ ఆత్మల రక్షణ ఉంటుంది, స్వస్థతలు ఉంటాయి. నువ్వు ఏం చేసిందండి? ఎండాకాలం 100 మందికి నీళ్ళు ఇచ్చిందండి. ఏమిచ్చింది? 100 మందికి
నిన్ను ఎవడతామన్నాడు? అక్కడ ప్రార్థించేది దేవునికి, యుద్ధం చేసేది దేవునితో. ప్రాస్పరిటీ అంటారు దీన్ని. ఏమంటారండి? ప్రాస్పరిటీ. నీ ప్రవర్తన, నీ ఆలోచన అంతా కూడా ఎవరితోటండి? దేవతలతో. నీ శ్రమ వచ్చినప్పుడు దేవుడు కావాలి. నీకు ఆచారం. ఈ మధ్యకాలంలో మా ఊళ్ళో 3 పెళ్ళిళ్ళు అయినాయి. తిట్టుకొని లైవ్లో చూస్తే చేసుకొని. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఇదే జగ్గేశ్వరిలో. పాస్టర్ గారు కిందకి దిగిపోయారు వాక్యం చెప్పి. దిగిన వెంటనే 2 హీరోయిన్లు పైకి ఎక్కారు. హల్లెలూయా. దౌర్భాగ్య స్థితి. 2 హీరోయిన్లు పైకి ఎక్కారు. ఒకడు కళ్ళజోడెట్టుకుని ఆ రూల్ అంటారు కదా, అందులో పాట పాడుతున్నాడు. పాస్టర్ గారు ఇంకా అక్కడే ఉన్నారు, వీళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నారు. ఒక వారంలో ఇంకో పెళ్ళి అయింది మా ఊర్లో. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, చిన్నప్పటి నుంచి నేనే పెంచి పోషించాను ఆత్మీయ స్థితిలో, ఇలాంటి వాడికి పెళ్లి చేయడు నేను ఎంతో పెట్టుకున్న పుణ్యం అంటున్నాడు. గుండ్లు బాదుకుంటున్నాడు. ఆడి కోసం కొంచెం అవతలోడితో తిట్లు కూడా తిన్నాడు. ఆయన ఇంకా స్టేజ్ మీదే ఉన్నాడు. వీళ్ళు అప్పుడే మొదలెట్టేశారు. హల్లెలూయా. ఇక 3వది, ఈ మధ్యకాలంలో ఇక్కడ పెళ్ళయింది. చాలా ఆత్మీయులు, ప్రార్థనాపరంగా ఉంటారు. ఆయన ఇంకా సర్టిఫికేట్లు పెడతానే ఉన్నాడు సంతకం. పాస్టర్ గారు నేను చూసాం. ఈ లోపల మొదలెట్టేశారు. నీకు ఆచారం, పెళ్లి దేవుడు కావాలా? ప్రాస్పరిటీ, ఆనందం కావాలా? లోక దేవతలు కావాలా? రిజిస్ట్రేషన్ పాస్టర్ గారు చేయాలా? ప్రాస్పరిటీ డాన్స్, పెళ్ళికి వచ్చే ఆనందం దేవతలు కావాలా? పసుపు వేసి కొట్టాలా, దానికి దారం చుట్టాలా, పచ్చని చెట్టు వేయాలా? ఇట్స్ ఎ ప్రాస్పరిటీ. ప్రేయింగ్ దేవుడు కావాలి. ప్రభు రేపు పెళ్ళిలో వర్షవద్దు ప్రభు రేపు పెళ్ళిలో నాకు అప్పులు ధారాళంగా దొరికేది ప్రభు నాకు ఇయ్యొచ్చేయాలి. రాత్రి ప్రార్థన చేస్తావు, పొద్దుట వెంకమ్మని సుబ్బయ్యమ్మని మల్లమ్మని పిలుచుకుని పిల్లలకు పసుపు కొట్టరా, కొట్టిన పసుపు అంతా డ్రమ్ములు వేయడం, ఆ డ్రమ్ముల్లో నీళ్ళు వేయడం, నీళ్ళలో పేడేయడం, జల్లుకోవడం. ఆనందం, ప్రాస్పరిటీ. ఏంటండి? ఆనందం. దేవుడేమో యుద్ధం చేయాలి, ప్రాస్పరిటీని ఇష్టపడ. ఆ కాలంలో, నేను ఇక్కడున్న ప్రజలను మాట్లాడతలేదండి, ఆ కాలంలో ఈ మాటలు చెప్తున్నాయి. ఏమనంటే, న్యాయాధిపతులు 7 దినముల్లో దేశంలో కరువు కలగా. ఫస్ట్ పాయింట్ జ్ఞాపకం చేసుకోండి. ఏం కలిగిందండి? కరువు కలగగా. ఆ దేశం ఏంటి? బెత్లెహేం. బెత్లెహేంకి మరో పేరేంటి? ఏంటండి? రొట్టెల గృహం. బెత్లెహేంలో కరువు వచ్చింది. రొట్టెల గృహంలో రొట్టెలు లేవు. ఈరోజు ఏరే దేశం వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ దేశం ఏంటి? మోయాబు దేశం. మోయాబు దేశం దేవుడు అసహించుకునే దేశం. లోతు బిడ్డల ద్వారా, పాపం ద్వారా వచ్చిన దేశం. ఆ దేశం అంటే దేవునికి పడదు. మరి అక్కడ కరువు లేదు. అర్థమవుతుందండి మీకు? అక్కడ కరువు లేదు, ఇక్కడ కరువు ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. బెత్లెహేము, మీరు వెనకాల మ్యాప్ చూడండి, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మనసు పెట్టి చూడండి. బెత్లెహేము మధ్యలో మృత సముద్రము, తర్వాత మోయాబు దేశం. రే అభి ఏం చేస్తున్నారా? నేనేం చెప్పాను చెప్పు. బెత్లెహేము మధ్యలో ఇంకోటి చెప్పాను. ఆ ఫోన్ పక్కన పెడితే నేను ఏం చెప్పానది తెలుస్తుంది. నువ్వు అది చూస్తే నేను ఇద్దరు చూస్తున్నారు. పక్కన పెట్టి ఫోన్. బెత్లెహేము మధ్యలో మృత సముద్రము, లాస్ట్ మోయాబు దేశం. ఈ బెత్లెహేము నుంచి మృత సముద్రానికి అడ్డంగా వెళ్తే 10 మైళ్ళు. ఎన్ని మైళ్ళు అండి? 10 మైళ్ళు అంటే ఎంత? 15 కిలోమీటర్లు. ఒక మైలుకి కిలోమీటర్న్నర, 15 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? బెత్లెహేము రొట్టెల గృహం నుంచి శపితమైన దగ్గరికి. ఇప్పుడు రొట్టెల గృహంలో రొట్టె లేదు, బేకరీలో రొట్టె ఉంది. ఎక్కడుంది? రొట్టెల గృహంలో రొట్టె లేదు, బేకరీలో రొట్టె ఉంది. నీళ్ళు ఒక రొట్టెల గృహం, నువ్వు బేకరీ పోయి పౌర సంస్కారం తెచ్చి ఇచ్చేస్తావు. ఏం చేస్తావు? ఒక పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి కనీసం ఇంత చపాతీ పిండి తీసి రుడ్డి ఉప్పు వేసి నూనె వేసి కాల్చే తీరిక లేదండి. రొట్టెల గృహంలో రొట్టెలు అయిపోయినాయి. మోయాబు అనే బేకరీకి పోయి ఆ రొట్టె తెచ్చి, ఆ ద్రాక్షారసాన్ని తెచ్చి ప్రజలకు నువ్వు సంస్కారం, ప్రభుత్వ సంస్కార ఆరాధన ఇస్తావు. ఇలాంటివి మాట్లాడితే నాకు సాయంత్రానికి ట్రోల్స్ వచ్చేస్తాయి. నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి.
అర్థమవుతుందండి? రొట్టెల గృహంలో రొట్టెలు లేవు, బేకరీలో రొట్టెలు. సరే, ఇక్కడ రొట్టెలు కరువు వస్తే ప్రపంచం అంతా రావాలిగా, కరువు వస్తే ఊరంతా రావాలిగా. ఇక్కడ వాన కురిసిందండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ వాన కురిసింది, కుమారపురం వర్షం లేదు. అంటే ఇక్కడేమో నడవడానికి దారి లేదు, అక్కడేమో ఏసీలు వేసుకున్న సేవడ దగ్గు లేదు. ఇలా ఇది పరిస్థితి, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇక్కడేమో రోడ్లన్నీ మునిపోయినాయి జగ్గీచర్లో, కుమారపురంలో ఏసీ వేసుకున్న ఇక్కడేమో పైనుంచి కుడుతుంది, ఇక్కడేమో మా ఒంట్లోంచి కుడుతుంది. అంటే కుమారపురంలో బేకరీ, జగ్గీచెరువు రొట్టెల గృహం అన్నమాట. మళ్ళీ మీ ఊరని మీ ఊరు గొప్ప చెప్పుకున్నారంటారు మీరు. మా ఊరి మీద ఒక నిందేసుకుంటున్నాం, మా ఊరి మీదే ఒక నిందేసుకుంటున్నాం. రొట్టెల గృహంలో రొట్టెలు లేవు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కరువు వచ్చిందని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కరువు పెట్టింది దేవుడు, శ్రమ పెట్టింది దేవుడు, ఇబ్బంది పెట్టింది దేవుడు. ఇంకో విషయం చెప్తాను, వీళ్ళకి కరువు వచ్చింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసండి, లైన్కి వద్దాంలే. సరే, అక్కడ కరువు వచ్చింది, మోయాబు దేశం వెళ్ళారు. అయితే మరలా ఈ సముద్రం అడ్డంగా వెళ్ళలేరు కదండి, ఇలా చుట్టూ తిరిగి వెళ్తే 90 మైళ్ళు. ఎంతండి? 90 మైళ్ళు. 90 మైళ్ళు అంటే ఇంచుమించి ఎంత అండి? 135 కిలోమీటర్లు వస్తుంది. చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు మోయాబు దేశం. అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ కాపురం పెట్టారు. 2వ వచనం చదువుదాం. అతని పేరు, ఆ మనిషిని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి, టైం అయిపోతుంది. మీకు 4 పేర్లకి టక 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 ఆన్సర్ చెప్తాను. ఇక్కడ ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత వాక్యం అర్థమవుతుంది. అతని పేరు ఎలీమెలెకు. ఏం పేరండి? ఎలీమెలెకు. ఎలీమెలెకు అనే 2 గ్రీకు పదాల నుంచి దీన్ని తీశారు. ఎల్ చద్దై, ఎలోహిం అంటే నా దేవుడు. మొట్టమొదటి మాట అర్థం ఏంటండి? నా దేవుడు. 2 మెల్కీసెదెక్ ప్రకారం మెలెక్ అంటే రాజు. ఎవరండి? రాజు. ఇప్పుడు ఎలీమెలెక్ అనే పదం 2 కలిపితే దేవుడే నా రాజు. నా రాజే దేవుడు. దేవుడే ఎవరండి? నా రాజు. దేవుడే నా రాజు. ఇప్పుడు నయోమి అనే పేరుకి అర్థం ఆల్రెడీ అక్కడ ఉంటుంది కిందలా, మధురం. ఏంటండి? మధురం. ఇంకా కొంచెం ఎదరికెళ్తే సుందరి, ఇంకా కొంచెం ఎదరికెళ్తే ప్రసన్నత, ఇంకా కొంచెం ఎదరికెళ్తే సంతోషిని. ఎవరండి? మధురం, సుందరి, ప్రసన్నత, సంతోషం. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలుపుదాం. నా దేవుడే నా రాజు. మధురం, ప్రసన్నత, సంతోషిని. వీళ్ళిద్దరిని కలిపితే ఇద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? నా దేవుడే రాజు, నా జీవితం మధురం, నేను సుందరిని, ప్రసన్నత. దేవుడే రాజు అయినప్పుడు, ఇంత ప్రశాంతమైన భార్య వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? వావ్, చాలా బాగుంటుంది కదండి, చాలా సంతోషంగా ఉంటుంది కదండి. అయితే ఇక్కడ ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పేరు మహులోను, ఆడి పేరు జబ్బు అంట. తెలుగులో దాని అర్థం ఏంటండి? జబ్బు. 2వ పేరు కిల్యోను, పనికిమాలినోడా అని. ఏంటండి? ఈ పేర్లు పెట్టడానికి మీకు ఒక వివరణ ఇస్తా, టైం అయిపోతుంది. మంచి సబ్జెక్టు, 5 వచనాల్లో 2వ వచనానికి ఇక్కడ వరకు వచ్చింది. మంచి సబ్జెక్టు. జబ్బు పడి పలికిన వాడినవాడు అన్న కారణం ఏంటంటే, వీళ్ళ పుట్టక ముందు దేవుడే రాజుగా ఉన్నాడు. ఎవరికి? ఎలీమెలెక్కి. వీళ్ళ పుట్టక ముందు ఆమె జీవితం మధురంగా ఉంది, వీళ్ళ పుట్టక ముందు ఆమె ప్రశాంతంగా ఉంది, ఈమె పుట్టక ముందు ఆమె సుందరి అందంగా ఉంది, ఈమె పుట్టక ముందు ఆమె సంతోషంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు పుట్టారు, ఆ రాజ్యంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది, జబ్బులు వచ్చినాయి. అందుకే పుట్టిన మొదటి కుమారుడికి మౌలానికి వారు జబ్బులు అని పేరు పెట్టింది. 2వడికి వారి పనికిమాలినోడా అని పేరు పెట్టింది. సరే, ఇక చాలా వివరణ ఉంది కానీ కొంచెం ఎదరకు వచ్చేద్దాం రండి, చూద్దాం. 2వ వచనం అయిపోయింది కదండి. అతని 2 కుమారుడి పేర్లు మహులోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీలు. ఎవరండి? యోధా బెత్లెహేము అనే ఎఫ్రాతీలు. ఎఫ్రాతీలు అంటే వెరీ రిచ్ పీపుల్. ఎవరండి? మీరు ఎలా చెప్తారు అని అడగచ్చు.
నేను ఏదైనా బైబిల్ ప్రకారం చెప్తాను. ఎఫ్రాతీములు వెరీ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ అని మీకు ఎలా అర్థమవుతుందంటే, మన పిఠాపురం మారువల్లిలో ఉంటారు కదండి, వాళ్ళు పేదోళ్ళ డబ్బులు ఉన్నవాళ్ళ, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. వాళ్ళు బయట బంగారు వేసుకొస్తే ఎలా ఉంటుంది, కళ్ళు జిగేలమంటే నాకు ఉంటే బాగున్ను. జాన్ అంటాడు అలాంటి నాకు ఉంటే 4 వాయిదాలు కట్టేద్దని అనుకుంటాడు. అంతేనారే, 4 కార్లు నాలంటాడు, అయితే కారు కొనుక్కుందని అనుకుంటాడు. కళ్ళు జిగేలమంటాయి. ఈమె రిచ్ లేడీ. వారు ఎఫ్రాతీములు. మీకు ఇంకొకలా హైదరాబాద్ చాలామంది తెలుసు కదండి. హైదరాబాదు ఒకప్పుడు పటాన్చేరు స్లమ్ అనేవారు. బంజారా హిల్స్ గ్రేట్ సిటీ, జూబ్లీ హిల్స్ గ్రేట్ సిటీ, ఇప్పుడు కుక్కట్పల్లి గ్రేట్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం గ్రేట్ సిటీ ఏంటంటే హైటెక్ సిటీ. ఏంటండి, హైటెక్ సిటీ. సైబరాబాద్, హైదరాబాద్ సైబరాబాద్ గ్రేట్ సిటీ. అంటే అక్కడ అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారు, అందరూ కారు ఉన్న వాళ్ళే ఉంటారు, అందరికీ బంగారం ఉన్న వాళ్ళే ఉంటారు. వీళ్ళు అయోధా బెత్లెహేములో రొట్టెల గృహంలో ఏదో రిచ్ ఫ్యామిలీ. మీరు అలా చెప్తారు అనొచ్చు. 21 వచ్చింది చదవండి, 21 చదవండి. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసాను. ఈమె ఎలాగెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు? సమృద్ధి, వెరీ రిచ్ లేడీ. బైబిల్ ప్రకారం అదేనా ఉందండి అక్కడ. ఎఫ్రాతీములు అంటే చాలా రిచ్ ఫ్యామిలీ. ఎఫ్రాతీములు అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ రిచ్ ఫ్యామిలీలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత అలా ఆయన అన్నాడు ఎలీమెలెకు, అమ్మా ఋతు సుందరి, మధురం, సంతోషం, మనం మోయాబు వెళ్ళిపోదాం. ఎందుకు మోయాబు వెళ్దాం? భార్య అడగలేదు. ఎందుకు మోయాబు వెళ్దాం? కొడుకుడు అడగలేదు. క్రైస్తవంలో కష్టాలు రావా? ఇంట్లో కష్టాలు రావా? పిల్లలతో కష్టాలు రావా? భర్తతో కష్టాలు రావా? భార్యతో ఇబ్బందులు రావా? జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక వార్డుకి వెళ్ళండి, వాంతులు చేసేసుకుంటున్నాం, కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ముక్కులు లేవు. ముక్కులు అంటే ఇంత పైపులు పెడేసి ఈ నరాల్లో తోసేసి ఈ ఇంత బ్యాండేజ్లు వేసి ఇసుక మూటలు వేసి కట్టేసి రావా కష్టాలు? వాళ్ళు బయటకు వచ్చి బతుకుతూ లేదా? నా నడు 2 సార్లు ఇరిగిపోయింది, మంచం మీద పరిమితం అయిపోయాను, వాకింగ్ చెప్పడం లేదా, అనేక ప్రాంతాలు తిరగడం లేదా, ఇబ్బంది పడతలేదా? షీజే లిచ్ లేడీ. చాలా ధనవంతులు ఎఫ్రాతీములు వెళ్ళిపోయారు మోయాబు దేశానికి. ఆ దేశంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 3వ వచనం చదవండి. నయోమి పెన్మిటైన ఎలీమెలెకు చనిపోయాను. చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు కూడా. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే బాగుంది, ఎక్కడైతే సమృద్ధి ఉందని వాళ్ళు వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. అలా ఆయన ఎవరు? దేవుడే నా రాజు. అలా ఆయన ఎవరు? దేవుడే నా రాజు. దేవుడు చనిపోయాడు. తన దేవుడు చనిపోయాడు. ముఖాన్ని బొట్టుపోయింది. సీజ రిచ్ లేడీ. మెడలో ఉన్న బంగారం పోయింది. పట్టు చీర తెల్ల చీర అయిపోయింది. ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు నువ్వు సమృద్ధి అయిన రొట్టెల గృహం నుంచి ఇక్కడి ఇక్కడికి ఎంతండి? 10 మైళ్ళు అండి. ఇక్కడ కరువు లేదు, ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ కరువు లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచం అంతా కరువు లేదు. ఒక 10 రోజులు నిన్ను ఇబ్బంది పడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. 10 రోజులు నిన్ను ఇబ్బంది పడితే నువ్వు మొయ్యలేకపోతున్నావు. 10 రోజులు నిన్ను కష్టపడితే నువ్వు ఇబ్బంది పడలేకపోతున్నావు. ఎదుటోళ్ళ మీద నేరాలు వేసేస్తావు, దేవుడి మీద నేరాలు వేసేస్తావు, అదంటావు ఇదంటావు. ఎందుకండి ఎదవ జీవితం? ఇవాళన్నవాడు రేపు ఫ్లెక్సీ మీద కనపడుతున్నాడు. ఎక్కడ కనపడుతున్నాడు? ఆదరణ కూడిక ఫ్లెక్సీ మీద కనపడుతున్నాడు. రేపు ఉన్నవాడు ఎల్లుండి ఫ్లెక్సీ మీద కనపడుతున్నాడు. వారి కుటుంబం ఆదరణకరంగా ఉండేలాగా ప్రార్థన చేయండి. వాట్సాప్ స్టేటస్లు తట్టుకోలేకపోతున్నావు, మునిగిపోతున్నావు. భర్త చనిపోయాడు, లేని కష్టాన్ని తెచ్చుకుంది. అడగొచ్చుగా, ఏమండి ఎందుకండి మనం ఆ దేశం? అడగొచ్చుగా, ఏమండి 10 రోజులు 1 నెల తట్టుకుంటే దేవుడు ఇక్కడ మరలా సమృద్ధి ఇస్తాడు కదా. అక్కడ లేదుగా, ఇక్కడ ఉందిగా సమృద్ధి. కష్టంలోంచి పోయి మళ్ళా తిరిగి ఇందాక చెప్పాను కదా, చిన్న కష్టంలోంచి పోయి అద్దె కోసం చెప్పాను కదా. ఇదే సంభాషణ మీకు అర్థమవుతుంది అన్నీ చెప్పాను. 1500 అద్దె కట్టింది, 8000 అద్దెకి వెళ్తే 6500 ఎక్స్ట్రా కష్టపడడానికి మోసం చేస్తావు. ఏదో ఎక్స్ట్రా పని చేస్తావు, ఎవరెవరినో ఇబ్బంది పడతావు. ఆ కష్టం అవసరమా? ఆడ చెప్పచ్చుగా భర్తకి. ఎలాగానే భర్త చనిపోయాడు, తన కుమారులు 2 నిలిచి ఉండిపోయాడు. ఇదో టైం మనం తరిమేస్తుంది.
ఉన్న సమయమే సరిపోదు. చదవండి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వానిలో ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు నేను నాకంటే నా బావి కంటే 10 ఆకులు ఎక్కువ చదివాను అంటున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళ బావి ఏమనుకున్నాడు? ఖాళీ అన్నం కోసం వెళ్ళిపోయాడు అక్కడికి. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నంతో పాటు ఆ ఊరు పిల్లలిద్దరిని కూడా వీళ్ళిద్దరు ఏం చేశారు? బైబిల్లో ఒకటి ఉంటుంది కదా, ప్రజలు వచ్చి రెహబామును మాట అడుగుతారు. అయిపోయింది వాక్యం, మీరు జాగ్రత్తగా ఏనండి, 5 నిమిషాల్లో ముగిస్తా. ప్రజలు వచ్చి రెహబామును మాట అడుగుతారు. అయ్యా, మీ డాడీ సొలొమోను గారు చాలా మంచి వ్యక్తి, మందిరాన్ని కట్టాడు, మా అందరి కొరకు కష్టపడ్డాడు. తన భార్యలు దేవతా స్తంభాలు నిలపడం వల్ల మా మీద చాలా బలమైన పన్నులు కానీ ఇబ్బందులు కానీ శిక్షలు కానీ పెట్టారు. మీ డాడీ చేసిన శిక్షను కొద్దిగా తగ్గించండి అని అడుగుతారు. మీరు వెళ్ళిపోండి అని వీడు పెద్దల సలహా తీసుకుంటే వాడు యవనస్తులను పిలిచి వాళ్ళు ఎలాగ అంటున్నారు, ఏం చేద్దామంటే, ఊరుకోరా, మీ నాన్నకంటే నువ్వేనా తక్కువ? ఎవరు? మీ నాన్న ముసలాడు అయిపోయాడు రా, నువ్వు మంచి యవనస్తులు ఉన్నావు. మీ నాన్న ఒక బాధ పెడితే నువ్వు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టాలా? మీ నాన్న సిట్టి నీళ్ళు కంటే నీ బొట్ట నీళ్ళు చాలా గట్టిది. ఏంటండి? నీ బొట్టన వేలు చాలా గట్టిది. వీడు తండ్రి అన్నం లేదని మోయాబు దేశం పోతే వీళ్ళు మోయాబు దేశంతో పాటు పోయి పిల్లలను కూడా తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారండి? అసలు మోయాబీలు అంటేనే సిరాకు దేవుడికి. అది అక్రమ సంతానం, దేవుడు అనుకోని సంతానం. ఆ పనికిమాలి లోతు కుమార్తెలు చేసిన పని, ఒకడు మోయాబీయుడు, ఇంకొకడు అమ్మోనీయుడు. ఆ పనికిమాలి పనికి అలా చేయబడ్డాయి. వీళ్ళు ఇంకా గొప్పగా వేసారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా పెళ్లి చేసుకుని ఏమైనా బాగుపడ్డారా? చదవండి, అయిపోయింది. ఇంచుమించు 10 సంవత్సరాలు నివసించిన తర్వాత అమ్లోను మహులోను కిలియోను ఇద్దరు చనిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. తర్వాత భర్తతో పాటు కొడుకులు చనిపోయారు. కొడుకులతో పాటు 2 కోడల్లో విధవరాళ్ళు అయిపోయారు. ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు? 10 సంవత్సరాలు. పిల్లలు పుట్టారా? పుట్టలేదు. పిల్లలు ఇప్పుడు కోడలు గొడ్రాళ్ళు అయిపోయారు. మొగుడు చచ్చిపోయిన ముండమోసలు అయిపోయారు. అంటే ఇప్పుడు రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి, నా భాష మీకు అర్థమవుతుంది, ఇంకొక వచనం ఉంది ముగించేస్తా, ఆఖరి వచనం ఉంది ముగించేస్తా. కొద్దిగా ఒక మాట ఉంది. రొట్టెల గృహాన్ని విడిచి నీకు అక్కడెక్కడో ఆశీర్వాదం ఉంది. చాలామంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇక్కడ భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, 2 పిల్లలు కూడా ఉంటారు. తెచ్చుకున్న సుఖం కాస్త ఇంత కడుపులో చక్కగా పడుతుంది, సంతోషంగా ఉంటారు భార్య భర్తలు. కువైట్ అండి. ఎక్కడికండి? కువైట్. ఎక్కడికి? మస్కట్. ఎక్కడికి? ఖత్తర్. ఎక్కడికి? బెహ్రాన్. వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టే స్టేటస్లు ఉంటాయండి. కువైట్లో మా బతుకులింతే. ఆడవాళ్ళండి, మగోళ్ళు కాదులే. మళ్ళీ స్నేహం నా ఇంకెలా చూస్తుంది, మా ఆయన మస్కట్లోనే ఖత్తర్లోనే ఉన్నాడు. మా బ్రతుకులు ఇంతే. ఎవడెళ్ళమన్నా నిన్ను మోయాబు దేశం? ఒక సంగతి తెలుసండి, కొన్ని తప్పుడు నిర్ణయాలు ఎలాగ ఉంటాయంటే, సారమ్మకు పిల్లలు లేరు, అబ్రాహ్మణ్ పిలిచింది, పిల్లలు లేరు కదా నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. ఆఖరి దగ్గరికి వెళ్ళిపోయాడు, పిల్లలు కనేశాడు, వాడికి ఇస్మాయిల్ సంతానం అని పేరు పెట్టాడు. ఈ రోజుకి భూమి వాళ్ళిద్దరూ పుట్టి 4000 సంవత్సరాలు అవుతుంది, లెక్కెట్టుకోండి బైబిల్. ఎవరు? ఇస్సాకు, ఇస్మాయిలు ఇద్దరు పుట్టి, ఇస్సాకు ఇస్రాయేల్గా మారాడు, ఇస్మాయిల్గానే ఉన్నాడు, ముస్లింల కింద మారాడు. ఈ 4000 సంవత్సరాల నుంచి కూడా గొడవలే ఇద్దరికి, యుద్ధాలు, ఇద్దరికి గొడవలే, యుద్ధాలే. అబ్రాహాం చేసిన ఒక చిన్న తప్పు. ఆగవయ్యి, అనుకోని నిర్ణయాలు తీసుకోవద్దు, సుఖంగా బతకండి, ఇక్కడే ఉండండి, రొట్టెల గృహంలో ఉండండి. ఇవాళ కాదు రేపు వస్తే, రేపు కాదు ఎల్లుండి. నువ్వు సరే ఇక్కడి నుంచి అక్కడ పోయావు, అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు వస్తే, కరువు కాదు అంతకంటే దారుణమైన పరిస్థితి వచ్చింది. మొగుడు చచ్చిపోయింది, మొన్న మార్చిపోయావు, 2 కొడుకులు చచ్చిపోయారు, కొడుకు పేగు బంధం తెగిపోయింది, వాళ్ళ ముందు బాసిపోయారు. ఆఖరి మాట చదువుకుని ముగించుకుందాం. నీ యొక్క జీవన విధాన శైలి చదవండి. అదే 5వ వచనం కంటిన్యూషన్. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు తన పెనిమిటి లేదాయను. ఎవరు లేరు? ఎంతమంది వచ్చారు అక్కడికి? 4 వచ్చారు. ఎంతమంది మిగిలారు? ఒక్కరిత. వాళ్ళ సంబంధం లేదండి. ఎంతమంది మిగిలారు? ఒక్కరిత.
ఒక్కరితో మిగిలింది. రొట్టెల గృహాన్ని విడిచిపెట్టింది. భర్తకు సలహా ఇవ్వలేకపోయింది. ఒక్కరితో మిగిలింది. 5 వచనాలు అన్ని కష్టాలే. 5 వచనాలు జీవితంలో అన్ని ఇబ్బందులే. 5 వచనాలు. ఆఖరి మాట చెప్పు ముగించుకుందాం. 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. మారా అనగా చేదు. మారా అనగా చేదు. నేను ముగిస్తున్నాను. నన్ను మధురం అనొద్దు, నన్ను ఏమనండి? చేదు అనండి. అప్పుడే వెంటనే దేవుడు ఆకాశం నుంచి వచ్చేసాడండి. ఓ నయోమి, ఓ నయోమి, నీవు చేదు కాదు, నీవు చేదు కాదు. నీకు మోయాబీల నుంచే అల్పమైన దాంట్లోంచి ఒక మధురాన్ని ఇస్తున్నాను. అల్పమైన దాంట్లోంచి ఒక అద్భుతాన్ని ఇస్తున్నాను. మీకు ఉప్పునేమంటారండి? ఇంగ్లీష్లో ఉప్పునేమంటారా? సోడియం క్లోరైడ్ అంటారు. దాన్ని కెమికల్ భాషలో మారితే ఏంటండి? సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనగా ఉప్పు. సోడియం క్లోరైడ్ అనగా ఉప్పు. ఇప్పుడు సోడియాన్ని విడదీసేయండి, క్లోరైడ్ని విడదీసేయండి. సోడియం అంటే చెప్పాలి, అదొక విష వాయువు. ఏంటండి? సోడియం ఎందులో వాడతారు? కెమికల్ ఫ్యాక్టరీలో వాడతారు. అదొక విషవాయువు. మరి క్లోరైడ్ అంటే జంతువులు చంపే, మనకి వర్షాకాలం వస్తే వేస్తారు కదండి, బ్లీచింగ్ పౌడర్ అంటారు, దాన్ని క్లోరైడ్ అంటారు. సోడియము మనుషుల్ని చంపేది, క్లోరైడ్ కీటకాలతో పాటు జనాల్ని చంపేదే. ఇప్పుడు ఈ రెండు కలపండి, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనగా ఉప్పు. ఉప్పు అనగా మనకి జీవం. నేను లోకములకు వెలుగై ఉన్నాను ఒకడంటే, నేను లోకానికి ఉప్పు అయి ఉన్నానని ఇంకొకటి అంటాడు. ఉప్పు లేకపోతే మన జీవితం ఏమవుతుంది? షుగర్లు డౌన్ అయిపోతాయి, బీపీలు డౌన్ అయిపోతాయి, ఉప్పు ఎక్కువ తినగానే అయిపోతాయి. ఇప్పుడు ఈ 2 పదార్థాల్లోంచి ఈ 2 మరణమే. సోడియం మరణమే, క్లోరైడ్ మరణమే. ఈ 2 కలిపితే సోడియం క్లోరైడ్ అయింది. దీన్ని ఏమంటారు? ఉప్పు. ఇప్పుడు నయోమి జీవితంలో అయిపోయింది. భర్తలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, సోడియం అయిపోయింది, క్లోరైడ్ అయిపోయింది. నయోమి జీవితంలో ఒక సోడియం క్లోరైడ్ ఉప్పు మాదిరి జీవాన్ని ఇచ్చి ఒక రూతును తయారు చేశాడు. హల్లెలూయా. షీ ఈజ్ ఏ ఫ్రెండ్. ఆమె వెంబడించే వ్యక్తి, ఒకటిదేమో మోవరించే వ్యక్తి, ఎదురు తిరిగే వ్యక్తి, వెళ్ళిపోయింది. ప్రేమించే వ్యక్తిని రూతుకి ఇచ్చాడు. ఆ సంతానంలోంచి, బోయాజు నుంచి యేసుప్రభుని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. కష్టం వచ్చింది, అక్కడ ఉండిపోయిందా? ఎక్కడికి వచ్చింది? మళ్ళా బెత్లెహేములోకి వచ్చింది, తిరిగి వచ్చింది. కష్టం వచ్చింది, అక్కడ ఉండిపోలేదుగా, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? తిరిగి వచ్చింది. నీకు కష్టం వచ్చింది కదా, తిరిగి మందిరానికి రా. కష్టం వచ్చింది కదా, ఇడిచిపెట్టేసింది దేవుణ్ణి తెలుసుకో. కష్టం వచ్చేసింది కదా, ఇబ్బందులు గురిగాకు. నీ సన్నిధే నీకు మందిరం. మోకరించి ప్రార్థన చేయి. కష్టం వచ్చింది కదా, అస్సలు నువ్వు బాధపడొద్దు. నీకెందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాను. నా తోడు నీడ నీకుంటుంది. అట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఒక 10 నిమిషాలు లేట్ అయింది, ఇక ఎవరికి ప్రార్థన ఇవ్వడం లేదు, నేనే ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ జీవాధిపతి వందనాలు. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అద్భుతంగా చెప్పబడిన ఈ మాటలు కష్టంలోంచి, లేములోంచి, ఇబ్బందుల్లోంచి మా పిల్లలందరినీ తప్పించండి. ఎవరు బాధగా ఉంటే వారి బాధను వార్చండి. ఎవరి కష్టములు ఉంటే వారి కష్టం నుంచి విడిపించండి. వాక్యమన్నా అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమకు పాత్రలు చేయండి, నీ ఆశీర్వాదానికి పాత్రలు చేయండి. మీరే కృపను ప్రసాదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, ఈ వాక్యాన్ని బిడ్డలకు అన్ని విధాలా బోధించి మీ సహాయ సహకారాలు అందించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.